హలో గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. చాలా రోజులకి మళ్ళీ మినీ వ్లాగ్తో వచ్చానండి మీ ముందుకి. ఏంటి డెకరేషన్ అని అనుకుంటున్నారా? మా బాబు 4th బర్త్డే అండి. మా బాబు అండ్ వాళ్ళ డాడీ కలిసి బయటకు వెళ్ళారండి, ఇంకా రాలేదు. మా బాబు అండ్ వాళ్ళ డాడీ కలిసి బయటకు వెళ్ళారు. మాకు సడన్గా ఇలా ఐడియా వచ్చింది సర్ప్రైజ్ చేద్దామని చెప్పి. హాఫ్ అన్ అవర్లో మొత్తం అంతా చేసామండి. అండ్ వాళ్ళు వచ్చే టైం కూడా అయిపోయింది. మా బాబుకి అయితే నేను ఇలా ఐస్ కవర్ చేసి క్లోజ్ చేశాను. ఏంటిది అని చెప్పి షాక్లో ఉన్నాడు. ఇంకా 12 అయితే అయిపోయింది. ఇంకెప్పుడు లోపలికి వద్దామని చెప్పి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు. మా సిస్టర్ అండ్ మా మరిదిలు అందరు కలిసి వీడియో కాల్లో అయితే ఉన్నారు. అందరు అరుస్తున్నారు. వాళ్ళైతే ఈసారి రావడానికి అవ్వలేదండి. సో అందరు వీడియో కాల్లో విష్ చేశారు. చూడండి ఎంత ఎక్సైట్ అవుతున్నాడో మా బాబు అయితే. లాస్ట్ 3 years బర్త్డే వాడికి అంత సరిగ్గా గుర్తయితే లేదు. ఈ ఇయర్ అయితే చాలా బాగా గుర్తుంది. ఎక్సైట్ అయితే అయ్యాడు, ఎప్పుడు నా బర్త్డే అని. గిఫ్ట్స్ కోసమే మెయిన్ థింగ్. ఇంకా గిఫ్ట్స్ ఓపెన్ చేయడంలో చాలా బిజీ అయితే అయిపోయాడు. 1 by 1 అలా ఓపెన్ చేస్తూ ఉన్నాడు. అందరూ అంటుంటారు కదండి, అనుకోకుండా సర్ప్రైజ్ చేసిన, అనుకోకుండా ఏదైనా ప్లాన్ చేసినా అవే బాగుంటాయని. సేమ్ ఇక్కడ కూడా అలానే జరిగింది. మా బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా 1 by 1 అలా గిఫ్ట్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. చూడండి, వాడికి నచ్చిన డ్రమ్ అయితే వచ్చింది. అప్పుడే ప్లే చేసేస్తున్నాడు కూడా. ఈ డ్రమ్స్ విత్ పియానో అండి, రెండు మనం ప్లే చేయొచ్చు. అండ్ ఈ 4th గిఫ్ట్ ఏమనుకుంటున్నారా? ఇది కూడా జస్ట్ వన్ టైప్ ఆఫ్ డ్రమ్ అండి, జాజ్ డ్రమ్ అని. స్టెప్ డ్రమ్స్ టైపు, మనం కాల్తో కూడా ప్లే చేయొచ్చు. చాలా డ్రమ్స్ ఉన్నాయండి. డ్రమ్స్ అంటే చాలా ఇష్టం వాడికి. ఎన్ని ఉన్నాయో ఇంట్లో మాకే తెలీదు, అయినా స్టిల్ అవే అడుగుతాడు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డ్రమ్, డోలక్ డ్రమ్ అండి. ఇదేంటంటే మనం ప్లే చేసినప్పుడు మనకు నచ్చిన మోడ్స్ పెట్టుకోవచ్చు, నచ్చిన లైట్ సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేయడం అయితే అయిపోయిందండి. ఫైనల్లీ కేక్ కట్ చేసే టైం అయితే వచ్చేసింది. మా బాబాయ్ అలా కేక్ చుట్టూ మొత్తం అన్నీ చక్కగా నీట్గా అలా డ్రమ్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నాడు. ఎంత బాగుంది చూడండి. ఎంత కేక్ కట్ చేయడానికి పిలిచినా రాలేదు. బలవంతంగా అలా కూర్చోపెట్టాం వాడిని. మా బాబుకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా బాబుకు ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా ఆ నైట్ టైంలో అమ్మ అండ్ చిన్నత్తయ్య వీళ్ళందరూ కలిసి వచ్చారు. వీళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అనుకోకుండా చక్కగా నైట్ అయితే మా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా అయ్యాయి. ఇంకా ఫైనల్లీ వాళ్ళ బాబాయ్ అండ్ డాడీతో నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా క్లోజ్ అయితే చేశామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.